అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యం విటమిన్లతో కూడిన ములక్కాయ సూపును ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ముక్కలుగా కట్ చేసిన ఒక ములక్కాయ, పావు కప్పు క్యాబేజ్ తురుము, పావు కప్పు క్యారెట్ తురుము, వెల్లుల్లి 4 రెబ్బలు, పెప్పర్ 1/4 టీ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్, రాగి పిండి 1 టేబుల్ స్పూన్. కుక్కర్లో 1 గ్లాసు నీళ్లు పోసి ములక్కాయ ముక్కలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన ములక్కాయ ముక్కలను కుక్కర్ నుంచి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కల నుంచి స్పూన్తో గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను దానిలో వేసుకోవాలి. ఇందులో తురుముకున్న క్యారెట్ని, కట్ చేసుకున్న క్యాబేజీని వేసి కలుపుకోవాలి. క్యారెట్లో విటమిన్ సి, విటమిన్ కే, B6, B9, మినరల్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న ములక్కాయ గుజ్జును యాడ్ చేసుకుందాం. ములక్కాయల్లో వైటమిన్ ఏ, బి, B1, B2, B6, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ములక్కాడలు ఉడికించిన నీళ్లు కూడా పోసి కలుపుకోవాలి. అలాగే సాల్టు, పెప్పరు కూడా వేసి కలుపుకోవాలి. రాగి పిండిలో తగినంత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని దీనిలో పోసి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. చిక్కబడే వరకు కలుపుకొని పొయ్యి ఆపేసుకుంటే మన సూప్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.